తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతపైన రైతులు తీవ్ర ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ నాగు నాయక్ అనే వ్యక్తి యూరియాని అక్రమంగా ఇతర ప్రాంతాలకి సరఫరా చేస్తున్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వ్యక్తిని ఎస్పీ ఆఫీస్కి కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని బేస్ చేసుకుని నల్గొండ ఎంపీ కుందూరు రఘువీరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడము ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటు ప్రజల్లో కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే రఘువీరెడ్డి పైన ఇటీవల వార్తా కథనాలు అదేవిధంగా రకరకాల విమర్శలు వస్తున్నాయి. ఏ రకంగా అంటే ఎంపీ రఘువీర్ అత్యధిక మెజార్టీ గెలిచిన తర్వాత నల్గొండ పార్లమెంటు స్థాయి ప్రజలకి అదేవిధంగా కార్యకర్తలకి దూరంగా ఉంటున్నాడు, అందుబాటులో ఉండడం లేదు, కనీసము పార్లమెంటు సభ్యుడు అయి ఉండి నియోజకవర్గ కేంద్రంలో క్యాంప్ ఆఫీస్ కూడా ఉండకపోవడం ఏంటి అనే కార్యకర్తల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో తనపైన సామాజిక మాధ్యమాల్లో అటు వార్తాపత్రికల్లో కానీ టీవీ ఛానల్లో కానీ వార్తలు వచ్చిన నేపథ్యంలో సడన్గా యూరియా కొరత అనే అంశం పైన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు ప్రజల్లో కూడా ఒకంత ఉత్సాహాన్ని కూడా ఇచ్చినట్టు కూడా మనం గమనించవచ్చు. అయితే ఇక ప్రజల నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా ఇదే రకంగా తను మంచి జోష్ తోటి ప్రజా సమస్యలని అదేవిధంగా ప్రతిపక్షాలు చేసిన విమర్శలని తన ఎంపీగా తను ఈ రకంగా స్పందిస్తే బాగుంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నట్టు తెలిసింది. సో చూడాలి నిజంగా తన పైన వస్తున్న విమర్శలు కథనాలని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టాడా లేక సాధారణంగా తను ప్రజలకు అందుబాటులో ఉంటున్నా అని చెప్పుకోవడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టాడా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది.